టీజీఓతో శ్రీనివాస్ గౌడ్కు ఎలాంటి సంబంధం లేదు. 9 ఏళ్లుగా సంఘాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకుని ఉద్యోగులను అణచివేసిండు. అసోసియేషన్ ఎన్నికలు జరపకుండా ఇష్టం వచ్చిన వాళ్ళని నియమించిండు. మొన్న మీటింగ్ పెట్టి గౌరవాధ్యక్షుడిగా తానే ఉంటానని బెదిరించిండు. టీజీఓ అక్రమాలపై ఎంక్వైరీ చేయించాలి. మీడియాతో టీజీఓ ఫౌండర్ జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు అంట. సో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఎలాంటి సంబంధం లేదని టీజీఓ ఫౌండర్ జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గత 9 ఏళ్ల నుంచి సంఘాన్ని శ్రీనివాస్ గౌడ్ తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఉద్యోగుల సమస్యలపై సర్కారు ప్రశ్నించనీయకుండా అణచివేశారని మండిపడ్డారట. చూడండిగా ఈ మేరకు 9 ఏళ్ల నుంచి ఉద్యోగుల డిఏలు, పిఆర్సీలు, 317 జీవో, సిసిఎస్ రద్దు, సిపిఎస్ రద్దు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్పై బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన సుమారు 50 మందితో ఏలూరు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి అసోసియేషన్లో మెంబర్షిప్ చేయకుండా, ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకొని తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు పదవులు కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. టీజీఓతో మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఎలాంటి సంబంధం లేదు. 2014 ఎన్నికల ముందు తన ఉద్యోగానికి శ్రీనివాస్ గౌడ్ రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమంలో గెజిటెడ్ అధికారులకు అసోసియేషన్ ఉండాలని ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ ఇతర ఉద్యమ నేతలతో చర్చించి టీజీఓను నేనే రిజిస్టర్ చేయించిన. తెలంగాణ ఏర్పాటు తర్వాత శ్రీనివాస్ గౌడ్ సంఘాన్ని తన చెప్పు చేతిలో పెట్టుకుని ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించలేదు. ఆర్టీఐ కింద టీజీఓ సమాచారం అడిగితే కేసులు పెట్టించారు. నన్ను ఎంతో ఇబ్బంది పెట్టారు. 18 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నాది ఖమ్మం జిల్లా అయితే మహబూబ్నగర్లోని చివరి ప్రాంతాలకు బదిలీ చేశారు. నా ఇల్లు కూలగొట్టించారు. నా బిడ్డల పెళ్లి టైంలో ఇబ్బందులు పెట్టారు. ఎన్నోసార్లు నన్ను బదిలీ చేయించారు. ఖమ్మం జిల్లాలో అక్కడి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి యూనియన్ నేతలు తొలగించి వాళ్లకు నచ్చిన వ్యక్తులు నియమించారు. మంత్రిగా అధికారుల మీదకి ఒత్తిడి తెచ్చి అసోసియేషన్ బైలాస్ రూల్స్ మార్చారు. ఇటీవల ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఓ హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేసి నేనే గౌరవాధ్యక్షుడు ఉంటానని అసోసియేషన్ నేతలు బెదిరించాడు అని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలపై విచారణ జరిపించాలట. వాస్తవంగా జరగాలి. ఈ యొక్క శ్రీనివాస్ గౌడ్ అక్రమాలపైన విచారణ జరిపించాలి. ఎందుకంటే ఈయన మామూలు వ్యక్తి కాదు. అనేకమైనటువంటి అక్రమాలు, అన్యాయాలు చేసినటువంటి వ్యక్తి కనబడతా ఉంది. సో రాష్ట్ర ఆవిర్భావం నుంచి టీజీఓలో ఎన్నో అక్రమాలు జరిగాయని, అన్నింటిపైన రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని ఏలూరు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. నాంపల్లి టీజీఓ ఆఫీస్ను హౌసింగ్ బోర్డు నుంచి 33 ఏళ్లకు నామాత్రపు రేటుకు లీజుకు తీసుకున్నారని, రెంట్ కూడా సరిగా కట్టడం లేదన్నారు. అందులో ఉన్న ఫర్నిచర్ కూడా ప్రభుత్వందేనని ఆయన గుర్తు చేశారు. ఈ ఆఫీసును సీజ్ చేపిస్తామని ఆయన స్పష్టం చేశారు. టీజీఓలో ఉన్న నేతలకు 3-4 సొసైటీలో సభ్యత్వం ఉందని, బిల్డింగ్లు, విల్లాలు నిర్మించుకున్నారని, వీటిపై విచారణ జరిపించాలని అన్నారు. వాస్తవంగా శ్రీనివాస్ గౌడ్ పైన, అదేవిధంగా మమత పైన, వీళ్ళిద్దరిపైన కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలి. ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ యొక్క అక్రమాలు, అన్యాయాలు అంతా ఇంత కాదు. ఆయన చేసే మోసాలు, ఆయన చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు పెద్ద ఎత్తున ఉన్నాయి వాస్తవంగా. సో ఖచ్చితంగా ఆయన పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. టీజీఓ సంఘం ఇప్పటికైనా తన పునర్వైభవం తెచ్చుకుంటా అని చెప్పేసి నాకైతే అనిపిస్తూ ఉంది. సో చూడాలి ఏమవుతుందో.